జస్ట్ 5 days ఇన్వెస్ట్ చేస్తేనే, అది కూడా పర్ డే 2 to 3 hours ఇన్వెస్ట్ చేస్తేనే 2000 వచ్చాయి, దగ్గర 2000 వచ్చాయి. సో ఇలా మీరు కూడా earn చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఎక్స్పర్ట్ కూడా అవసరం లేదు. Hey guys, I am Kalyankar Bodram. I am a BTech first year student at RJKT Basel. Lit. Roll up to the party. Roll up to the party. Roll up to the party. Roll up. Hi guys, welcome to our channel Hustlers Point. How are you all? Yeah, I hope you all are good. సో ఈ వీడియో అయితే కొత్త కంటెంట్తో అయితే వచ్చాను అనమాట. సో కాలేజ్లో ఉంటూ 5 to 10K ఎర్న్ చేయాలని చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది, కానీ దే డోంట్ నో హౌ. అండ్ ఒక స్టూడెంట్కి మనీ ఎర్న్ చేసే కిక్ ఎందులో ఉండదు. కోర్స్ ప్రతి స్టూడెంట్కి ఏదో ఒక పాయింట్లో మనీ ఎర్న్ చేయాలని చాలా ఉంటుంది. సో నేను మనీ ఎర్న్ చేస్తే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. గట్టిగా ప్రయత్నిస్తే యూట్యూబ్ అండ్ గూగుల్ ఓపెన్ చేసి బెస్ట్ వేస్ టు ఎర్న్ మనీ యాజ్ ఎ స్టూడెంట్ అని కొడితే మీకు ఎంత మోటివేషన్తో సెర్చ్ చేసినా మీకు వచ్చేవి డేటా ఎంట్రీ జాబ్స్, క్యాప్చర్ టైపింగ్, మళ్ళీ రిఫరల్ లింక్స్ ప్రమోట్ చేయమని అనటం తప్ప ఏం దొరకవు. సో అవి క్లిక్ చేసి అవి నమ్మి ఒక 1 week ట్రై చేస్తాం. అందులో నుంచి రూపాయి కూడా రాదని తెలుసుకున్న తర్వాత ఇంకా మొదటికి. సో నేను కూడా మీలానే అన్ని యాప్స్, వెబ్సైట్స్ అన్నీ ట్రై చేసి లాస్ట్కి ఒక ప్లాట్ఫామ్కి అయితే ల్యాండ్ అయ్యాను అనమాట. ఆ ప్లాట్ఫామ్ పేరు చెగ్ ఇండియా. సో ఈ ప్లాట్ఫామ్ గురించి డీటెయిల్గా చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. సో ఈ ప్లాట్ఫామ్ నుండి అయితే ఎవ్రీ కాలేజ్ స్టూడెంట్, డిగ్రీ అయినా పర్లేదు, బీటెక్ అయినా పర్లేదు, అండ్ ఎంటెక్ స్టూడెంట్ అయినా పర్లేదు, మీరు జస్ట్ కాలేజ్ స్టూడెంట్ చదువుతున్నారు సరిపోతుంది, యు ఆర్ ఎలిజిబుల్ టు ఎర్న్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. చెగ్ ఇండియా అయితే ఒక ఎడ్యుటెక్ కంపెనీ. సో ఈ చెగ్ ఇండియా అనేది స్టూడెంట్స్ నుంచి, ఫారెన్ స్టూడెంట్స్ నుంచి అండ్ ఇండియన్ స్టూడెంట్స్ నుంచి సబ్స్క్రిప్షన్ మోడల్లో మనీ తీసుకొని వాళ్ళ డౌట్స్ని క్లారిఫై అయితే చేస్తుంది. వాళ్ళ డౌట్స్ అంటే అసైన్మెంట్స్, క్లాస్ వర్క్స్, హోంవర్క్స్ అన్నీ క్వశ్చన్స్ని ఆన్సర్ ఇస్తూ వాళ్ళ డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తూ ఉంటుంది, లైక్ డౌట్ నాట్ వేదాంతు లాగానే. అండ్ మనం ఇందులో చేసే పని ఏంటంటే జస్ట్ స్టూడెంట్స్ పోస్ట్ చేసిన క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి అండ్ ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో ఆన్సర్ ఇచ్చే వాళ్ళని సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అని అంటారు. ఇన్కమ్ మీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సొల్యూషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత ఇన్కమ్ అన్నమాట. సో అన్న ఇది ఫేక్, లైక్ ఈ యూట్యూబ్లో అన్ని ఫేకే చెప్తారు అని అనుకుంటే, సో ఎగ్జాంపుల్ అయితే నేను అంటే విత్ ప్రూఫ్ అర్నింగ్స్తోనే వచ్చానన్నమాట. సో రీసెంట్గా లాస్ట్ మంత్ అయితే నేను సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా అయితే రిజిస్టర్ అయ్యి సెలెక్ట్ అయ్యాను. అండ్ అందులో ఒక సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకున్నాను, ఆపరేషన్ మేనేజ్మెంట్ అని. అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వల్ల నేను ఒక 20 to 25 days చెగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఆపేశాను. నెక్స్ట్ లాస్ట్ 5 days, మంత్లో లాస్ట్ 5 days ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ 10 questions చేశాను. పర్ డే 2 questions చేశాను. సో ఫర్ 10 questions సాల్వ్ చేసినందుకు నాకు 2.1K ఇన్కమ్ అయితే వచ్చింది. సో జస్ట్ 5 days ఇన్వెస్ట్ చేస్తేనే, అది కూడా పర్ డే 2 to 3 hours ఇన్వెస్ట్ చేస్తేనే 2000 వచ్చాయి, దగ్గర 2000 వచ్చాయి. సో ప్రూఫ్ అయితే ఇక్కడ పెట్టాను చూడండి. సో ఇలా మీరు కూడా earn చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఎక్స్పర్ట్ కూడా అవసరం లేదు, ఇప్పట్లో చాట్ జీపీటీ వచ్చింది కాబట్టి. సో మీకు మ్యాథ్స్ వస్తే మ్యాథ్స్, కెమిస్ట్రీ వస్తే కెమిస్ట్రీ, ఫిజిక్స్ వస్తే ఫిజిక్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అక్కడ సబ్జెక్ట్ ఏది అవైలబుల్గా ఉంటే అది వాళ్ళు హైర్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే టోటల్గా జాబ్ సెలెక్షన్ లాగానే ఉంటుంది. సో యు ఆర్ టేకింగ్ ఇంటర్న్షిప్ ఇన్ చెగ్ ఇండియా అన్నమాట. సో రిజిస్ట్రేషన్ అయిన 5 నుంచి 7 days తర్వాత మీకు ఒక ఈమెయిల్ అయితే వస్తుంది, సెలెక్షన్ ఈమెయిల్. దాని తర్వాత మీకు చిన్న ట్రైనింగ్ సెషన్ ఉంటుంది, లైక్ ఆన్సర్స్ ఎలా చేయాలి, క్వశ్చన్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాంటి ట్రైనింగ్ సెషన్స్ అయితే ఉంటుంది. 1 day 2 days తర్వాత యూ క్యాన్ స్టార్ట్ యువర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ చెగ్ ఇండియాలో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అనే ప్రాసెస్ నెక్స్ట్ చూద్దాం. సో గైస్, గూగుల్లో ఆర్ఎల్స్ క్రోమ్లో వాంట్ టు బికమ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎట్ చెగ్ ఇండియా అని కొడితే ఇలాంటి వెబ్సైట్లో తీసుకెళ్తుంది. మీకు ఇబ్బందిగా అనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ అయితే పెట్టాను, ఆ లింక్ ద్వారా వెళ్ళొచ్చు. సో బిఫోర్ రిజిస్ట్రేషన్ ఒకటైతే చెప్పాలి, యాజ్ ఆఫ్ నౌ చెగ్ ఈస్ నాట్ హైరింగ్ ఎనీ ఎక్స్పర్ట్స్. సో June 1st నుంచి ఎక్స్పర్ట్ని హైర్ చేయడం స్టార్ట్ చేస్తుందంట. సో వాళ్ళు ఎప్పుడు హైర్ చేసిన ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది గాయస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఈమెయిల్ అయితే టైప్ చేయండి. తర్వాత ఐ యాక్సెప్ట్ రిసీవ్ ఈమెయిల్ కమ్యూనికేషన్స్ అని పెట్టి
స్టార్ట్ సైనప్ అని కొట్టి సైనప్ అయితే అవ్వండి. మీ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైనప్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్కి కన్ఫర్మ్ చేసుకోండి. ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని అంటుంది. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్. తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇంకో వెబ్సైట్కి డైరెక్ట్ తీసుకుపోతుంది. ఆ వెబ్సైట్లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకున్న తర్వాత ఇక్కడ టిక్ కొట్టి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ టైప్ చేయండి. పాన్ కార్డ్లో ఉన్న విధంగా టైప్ చేయండి. అండ్ రిజిస్ట్రేషన్ కోసం పాన్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్. తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు అవసరమైతే చూసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఇంట్రెస్ట్గా చదవాలనుంటే టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకోండి. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఈ చిన్న మీ మొబైల్ నంబర్, ఈ చెక్ ప్లాట్ఫామ్ ఎలా తెలుసుకున్నారు ఇవన్నీ తెలుసుకొని సబ్మిట్ కొట్టేయండి. తర్వాత ఒక సబ్జెక్ట్, అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఎక్స్పర్టైజో ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసుకుంటున్నాను. సో సబ్జెక్ట్ చూస్ చేసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ గురించి టెస్ట్ అయితే ఉంటుంది. లైక్ 12 క్వశ్చన్స్ నుంచి 20 క్వశ్చన్స్ వరకు ఇవ్వచ్చు. ఎంసీక్యూ టైప్లో ఉంటుంది. లైక్ ఈ క్వశ్చన్స్ మీరు చాట్‌జీపీటీలో కొడితే డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తుంది చాట్‌జీపీటీ. బెటర్ టు చూజ్ గుడ్ సబ్జెక్ట్. లైక్ మీకు వచ్చిన సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నది బెటర్. రాని సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని వేస్ట్ ఆఫ్ టైం. టెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. టెస్ట్ 2 అటెంప్ట్స్ అన్నమాట. 2 అటెంప్ట్స్లో పాస్ అవ్వాలి, లేకుంటే ఫెయిల్గా. ఇఫ్ మీరు పాస్ అయితే ఇలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ డిగ్రీ అన్నమాట. ఇఫ్ యువర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, ఐఎమ్ ఏ బ్యాచిలర్ స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాచిలర్స్ డిగ్రీ, మీది బీఏ అయితే బీఏ, బీఎస్సీ అయితే బీఎస్సీ, బీటెక్ అయితే బీటెక్. తర్వాత మీ ఐడి, కాలేజ్లో ఐడి కార్డ్ ఉంటుందిగా, ఐడి నంబర్. తర్వాత మీ కాలేజ్ నేమ్. తర్వాత మీ స్పెషలైజేషన్, కంప్యూటర్ సైన్సా, లేకుంటే బీకామా, లేకుంటే కెమికల్ ఇంజనీరింగ్, అలా బ్యాచిలర్ స్పెషలైజేషన్. తర్వాత మీ కాలేజ్ ఏ సిటీలో ఉంది ఆ సిటీ పేరు కొట్టాలి. తర్వాత మీ కాలేజ్ ఐడి కార్డ్, స్టూడెంట్ ఐడి కార్డ్, మీకు ఏదో స్టూడెంట్ ఐడి కార్డ్ ఇస్తారు కదా, అదైనా అప్లోడ్ చేయాలి. లేకుంటే రీసెంట్గా లాస్ట్ సెమిస్టర్ మార్క్ షీట్ సబ్మిట్ చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పాన్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. పాన్ డీటెయిల్స్ లైక్ మీకు పాన్ కార్డ్ అయితే పక్కా ఉండాలి. పాన్ డీటెయిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన పేరు ప్లస్ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు మ్యాచ్ అవ్వాలి. అయితేనే వెరిఫికేషన్ కంప్లీట్గా చేస్తారు. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్. మీ బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. లైక్ మీ ఫాదర్ది, మీ మదర్ది ఉండకూడదు. మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే సబ్మిట్ చేయాలి. తర్వాత బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ సబ్మిట్. బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేయండి. మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ డోంట్ హ్యావ్ అని కొట్టండి. ఓటర్ ఐడి డోంట్ హ్యావ్ అని కొట్టండి. ఇఫ్ మీకు ఉంటే వెరిఫై అని చేసుకోండి. ఆధార్ కార్డ్ వెరిఫై కొట్టి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టిన తర్వాత గెట్ మొబైల్ ఓటీపీ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కొట్టి ఇక్కడ వెరిఫై ఓటీపీ కొట్టండి. తర్వాత సబ్మిట్ అయితే కొట్టేయండి. ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్కి లింక్ ఉండాలి. తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫికేషన్. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అంటే ఆల్రెడీ మీరు మొబైల్ నెంబర్ ఇస్తారు కాబట్టి ఓటీపీ డైరెక్ట్ వస్తుంది. ఓటీపీ కొట్టేసిన తర్వాత మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్. లైక్ మీరు ట్యూటరా, టీచరా, స్టూడెంటా, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అలాంటి చిన్న డీటెయిల్స్ కొట్టేయండి. ఇవేం మీకు అంటే సెలెక్షన్ ప్రాసెస్లో ఏం రిఫ్లెక్ట్ కావు ఇవి. ఇఫ్ టెస్ట్ పాస్ అయితే మీకు సెలెక్ట్ చేసేస్తారు. ఇవి అంతగా రిఫ్లెక్ట్ కావు. సో నెక్స్ట్ మీకు గైడ్లైన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ గైడ్లైన్స్ టెస్ట్ అంటే పైన ఒక డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. లేకుంటే ఆ డాక్యుమెంట్ మీ ఫోన్లో పంపించుకొని ఆ డాక్యుమెంట్ చూస్తూ ఈ క్వశ్చన్స్ని అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో ఏముండదు, జస్ట్ లైక్ ఆన్సర్స్ ఎలా చేయాలి అలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్లో 15 అయితే మినిమం 15 అయితే ఆన్సర్ చేయాలి. 3 అటెంప్ట్స్. తర్వాత సో మీరు ఆ గైడ్లైన్స్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇలా మీరు సెలెక్ట్ అయితే మీకు ఒక ఈమెయిల్ పంపిస్తామని, 5 to 6 డేస్లో ఈమెయిల్ పంపిస్తామని ఇలా మెసేజ్ అయితే ఇస్తారు. సో ఈమెయిల్స్ చెక్ చేస్తూ ఉండండి. ఇఫ్ మీరు సెలెక్ట్ అయితే నెక్స్ట్ 5 to 6 డేస్లో మీకు ఒక ఈమెయిల్ వస్తుందన్నమాట. మీ పాస్వర్డ్, మీ యూజర్ నేమ్, ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ యూజ్ చేసుకొని లాగిన్ అయ్యి మీ ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ చేసి ఆన్సర్స్ స్టార్ట్ చేయాలన్నమాట.
సో గాయస్ దిస్ ఇస్ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. లైక్ రీసెంట్లీ 500 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేశాను. ఇట్స్ గ్రేట్ థింగ్ అండ్ హోప్ నెక్స్ట్ 1Kకి పోవాలని కోరుకుంటున్నాను. ఓకే, సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇలాంటి అర్నింగ్ వీడియోస్ అండ్ స్టూడెంట్గా ఉండి అర్న్ చేసే వేస్ ప్లస్ కాలేజ్ రివ్యూస్ ప్లస్ జాబ్స్ కోసం స్కిల్స్ ఏమేమి కావాలి లైక్ కాలేజ్ రివ్యూస్ అండ్ మెనీ మోర్ టు కమ్. ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి కూడా చెప్తాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.